అందరూ వారణాసికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ అదంతా చూసి రాజమౌళి గారు చాలా బాగా తీశారు అనుకుంటున్నారు, కానీ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్కి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనేది మాత్రం క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక, మన మహేష్ బాబు గారు కృష్ణుడిగా బాగుంటాడు, రాముడిగా బాగుంటాడు అని చెప్పి ఆల్రెడీ గెస్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన తీయాలనుకుంటే మహాభారతం ఏదైతే ఉందో ఆ మహాభారతానికి ఆల్రెడీ కర్ణుడు ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఆయన ఇంకెవరో కాదు, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఇంకొక వైపు కృష్ణుని కూడా ఫిక్స్ చేశారు మన మహేష్ బాబు గారు. మరి ఇది ఇలా ఉండగానే ఇంకొక వైపు నుంచి ఏ క్యారెక్టర్కి ఎవరెవరు సరిపోతారు అనేది కూడా ఆయన ఒక ప్లానింగ్లోనే వెళ్తున్నారని క్లియర్గా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది గమనిస్తే కనుక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక రాజమౌళి గారు మహాభారతం తీయడానికి సిద్ధమైపోతున్నారని అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది. కాకపోతే అది తీయాలన్నా కూడా చాలా కష్టమైన పని. ఎందుకు అంత కష్టమైన పని అంటే కనుక, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉంటుంది. సపోజ్ ఆయన చూపించాలనుకున్న దాంట్లో నుంచి కొంత క్యారెక్టరైజేషన్ని తీసి బాహుబలిగా అయితే తీసిన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఆ పోరాట సన్నివేశాలు కానీ, లేదు అంటే శివగామి గారి క్యారెక్టర్ కానీ, కట్టప్ప క్యారెక్టర్ కానీ, అలాగే రానా గారి క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఆయన ఆ మహాభారతాన్ని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని ఆ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసి ఇలా తీస్తే అలా ఉంటుంది అనేది ఆల్రెడీ కొంత ట్రైనింగ్ మొత్తం అంతా అయ్యారు. ఇప్పుడు మిగతా ఈ వారణాసి ఏదైతే ఉందో మూవీ, దాంట్లో కూడా ఆయనకి ఏ రిఫరెన్సెస్ కావాలో రామాయణం కానీ మహాభారతం కానీ అన్నీ కవర్ చేస్తూ అయితే తీస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకి క్లియర్గా ఆయన చెప్తుంది ఏంటి అంటే కనుక, ఇంతకుముందు జరిగిన పురాణాలు, చరిత్ర వాటిని చూపిస్తూ ఉన్నారు, అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ని చూపిస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కలిపి అయితే మూవీలో మన ముందుకు తీసుకురాబోతున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఆయన ఏదైతే అనుకున్నారో దానికి తగ్గట్టుగా వెళ్తూనే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్కి అన్ని లింక్ అయ్యేలాగా ఎలా అయితే మనకి హిస్టారికల్ క్యారెక్టర్స్ని మళ్ళీ మనం సృష్టించవచ్చు అనేది మాత్రం క్లియర్గా చూపిస్తూ ఉన్నారనమాట. సో దానికి సంబంధించే ఇప్పుడు వారణాసి రాబోతుంది. తర్వాత మహాభారతం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. నిజంగా ఆ థాట్ ప్రాసెస్కి మనం హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతాయి క్యారెక్టర్స్ మాత్రం, ఈ వారణాసి మూవీ అనే కాదు మహాభారతంలోది కూడా. అలాగే మన రాజమౌళి గారికి కర్ణుడు చాలా ఇష్టమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ప్రభాస్కే ఇస్తాను అని అయితే ఇంతకుముందు చెప్పిన విషయమే. సో మరి కర్ణుడే ఎందుకు అలా ఇష్టం అంటే కూడా దానికి కూడా ఒక రీజన్ అనేది అప్పట్లోనే చెప్పారనమాట. ఏంటి అంటే, ఆయన పుట్టుక కూడా చాలా విచిత్రంగా జరుగుతుంది. అలాగే ఆయనకి రావాల్సిన టైంలో పలానా వాళ్ళ కొడుకు అని రాకపోవడం వల్ల సూతపుత్రుడిగా పెరగడము, అదే టైంలో విలువిద్యలో ఎంత గొప్పవాడైనా ఆయన సరైన క్షత్రుడి కొడుకు కాదు అన్నందువల్ల ఆయనకి సరైన గుర్తింపు అనేది ఉండదు. సో వీటన్నిటి వల్ల అవమానాలతో ఆయన పెరిగి ఎవరైతే గుర్తింపునిస్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి అనుకుంటారు. కాబట్టి దుర్యోధనుడు తన సొంత లాభం కోసం కర్ణుడిని పిలిచిన గుర్తింపు కోసం ఆయన అయితే అలా వెళ్ళిపోతాడనమాట. అందుకని మొత్తానికి యోధుడైనా ధీరుడైనా కానీ చెడు వైపు ఉండడం వల్ల చనిపోతాడు. అదే కర్ణుడి క్యారెక్టర్ అన్నట్టయితే మనకి అంతకుముందే పురాణాల్లో కూడా చెప్పారు. సో మరి రాజమౌళి గారు ప్రభాస్ గారితో ఈ కంటెంట్నే తీయబోతున్నారు, కర్ణుడి క్యారెక్టరైజేషన్ ఇచ్చి. ఇంకొక వైపు ఆల్రెడీ మన కృష్ణుడు అయితే ఫిక్స్ అయిపోయాడు అనమాట. సో దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఇప్పుడు ఆయన చేసుకుంటున్న విధానం కానీ అదంతా నెక్స్ట్ లెవెల్ థింకింగ్ ప్రాసెస్ అని అయితే చెప్పచ్చు. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి వారణాసి అని అయితే మాత్రం టోటల్గా అయితే గ్లోబ్ని కాలాన్ని తిప్పి చూపిస్తున్నారు రాజమౌళి గారని క్లియర్గా అర్థమవుతుందన్నమాట. సో మరి డ్రీమ్ ప్రాజెక్ట్లో ఎవరి క్యారెక్టర్ ఎవరైతే బాగుంటారు అనేది మీరు కూడా కింద కామెంట్ చేయండి, తెలుసుకుందాం.